నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. ఈరోజు రొటీన్ కేర్ ఆఫ్ ఏ నార్మల్ న్యూ బార్న్ దీని గురించి మాట్లాడతాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ న్యూ బార్న్ అంటే ఆ డెఫినేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. నార్మల్ న్యూ బార్న్ అంటే కనీస బరువు 2.5 kgs ఉండి కనీస మెచ్యూరిటీ అంటే ఎన్ని వారాల గర్భిణీ అనేది చూసుకుంటే మినిమం 37 వారాలు నిండిన తర్వాత పుట్టిన బేబీ అండ్ 2.5 kgs ఆర్ మోర్ ఉన్న బేబీని నార్మల్ న్యూ బార్న్ అంటాం. ఓకే, ఇలాగా నార్మల్గా పుట్టిన ఈ బేబీకి రొటీన్గా ఫస్ట్ రోజు ఏం కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూతన శిశువుకి కావాల్సింది వెచ్చదనం, వార్మ్త్. ఇది ఎట్లా ఇవ్వాలి? మనం బెస్ట్ పద్ధతి ఏంటంటే పుట్టిన వెంటనే ఇంతకు ముందు నా వీడియోలో చెప్పాను, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. పుట్టిన వెంటనే బిడ్డని మదర్ సెటిల్ అయ్యి షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా రూమ్కి బిడ్డని తల్లి ఛాతీ మీద రూముల మధ్య వెచ్చగా పడుకోబెట్టాలి. రెండవది, లేదు కుదరకపోతే ఫాదర్ తండ్రి ఛాతీ మీద కూడా బిడ్డని పడుకోబెట్టి వెచ్చగా ఒక స్టెరైల్ వెచ్చటి బట్ట కప్పి బేబీని వెచ్చగా అట్టే పెట్టచ్చు. ఇప్పటి వరకు బేబీ తల్లి గర్భంలో వెచ్చగా ఉమ్మ నీరులో ఉండొచ్చాడు కదా, బయటకు వస్తే కనుక రూమ్ టెంపరేచర్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కానీ బేబీకి తట్టుకోలేదు. సో బేబీని వెచ్చగా అట్టే పెట్టాలి. అండ్ తర్వాత బట్టలు ఉతికి ఆరవేసిన శుభ్రమైన స్టెరైల్ కాటన్ దుస్తులు బేబీకి వేసి చక్కగా స్వాడిల్ చేయండి. స్వాడిల్ అంటే తెలుసు కదా, బేబీని చక్కగా ఇట్లాగా చుట్టి ఇలాగ వెచ్చగా ఇప్పుడు గర్భంలో ఉన్నట్టుగా ఉంటుంది బేబీకి. ఓకే, స్వాడిల్ చేయండి. తర్వాత ఒకవేళ చలికాలం అయితే కనుక అప్పుడే పుట్టిన బిడ్డకి నేను చెప్పినట్టు శుభ్రమైన కాటన్ దుస్తులు వేసిన తర్వాత వాళ్ళకి పైన స్వెటరు, తలకి టోపీ, కాళ్ళకి సాక్స్, చేతికి మిటెన్స్ వేయండి, వెచ్చగడ్డే పెట్టండి. అండ్ స్వాడ్లింగ్ బేబీస్ ఎంజాయ్, వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు, వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది, వాళ్ళకి ఉలిక్కి పడడం స్టార్టిల్ రిఫ్లెక్స్ కూడా తగ్గుతుంది. తర్వాత వార్మ్త్ చూసుకున్నాము, ఇన్ఫెక్షన్ లేకుండా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎవరైతే బేబీస్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కేర్ టేకర్స్ అందరూ చేతులు శుభ్రంగా సబ్బేసి తోముకోవాలి, లేదా కనీసం హ్యాండ్ శానిటైజర్ వాడాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, విత్ ఇన్ 1 hour ఆఫ్ డెలివరీ, బీ ఇట్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ సెక్షన్, విత్ ఇన్ 1 hour ఆఫ్ డెలివరీ బేబీకి తల్లి పాలు పట్టించాలి. ఇది చాలామంది అనుకుంటారు సిజేరియన్ సెక్షన్ అయింది తల్లి పాలు ఇవ్వలేదు అనుకుంటారు, అది అపోహ మాత్రమే. తల్లి ఆపరేషన్ అయినా సరే విత్ ఇన్ 1 hour సెటిల్ అయిన తర్వాత ఏమండి పుట్లు ఎక్కడుంటాయి? పొత్తు కడుపులో ఉంటాయి కదా. పైన బిడ్డని తల్లి ఛాతీ మీద వేసి పెద్దవాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కేర్ టేకర్స్ హెల్ప్ చేసి తల్లిని కొద్దిగా ఏటవాలుగా నడుం కింద దిండ్లు అవి వేసి కంఫర్టబుల్ పొజిషన్లో పడుకోబెట్టి బిడ్డని తల్లి ఛాతీ మీద వేసి రొమ్ము పట్టించాలి. షెడ్యూల్ ఏంటంటే ఏడ్చిన ప్రతిసారి గంట లోపల స్టార్ట్ చేయాలి. ఏడ్చిన ప్రతిసారి బిడ్డని అటు ఇటు 2 పక్కల రొమ్ము పట్టించాలి. ఏమండి మొదటి 1-2 రోజుల్లో ముర్రుపాలు పడతాయి. కొలెస్ట్రాల్ అందరికీ తెలిసిందే కదా, తల్లిపాలే అమృతం అంటే కొలెస్ట్రాల్ మహా అమృతం అండి. అందులో ప్రోటీన్స్ రిచ్గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రోగ నిరోధక శక్తిని బిడ్డకి కలగజేసే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ కూడా చాలా హెచ్చుగా ఉంటాయి. సో కొలెస్ట్రాల్ మన బేబీస్ అస్సలు మిస్ అవ్వకూడదు. తర్వాత ఇక రెగ్యులర్ ఫీడింగ్కి వస్తే, సో ఎవ్రీ 1 or 2 hours బిడ్డని తల్లి ఛాతీ మీద వేసి రొమ్ము పట్టించాలి పక్కనున్న వాళ్ళు, పెద్దవాళ్ళు. అండ్ కొంతమందికి అండి ఇలాగా మనం పట్టిస్తే తల్లి దగ్గర పడిన పాలు సరిపోవచ్చు, కానీ అండి కొంతమందిలో ముఖ్యంగా తొలిచూరు కానిపోయిన వాళ్ళకి ఈ పాలు పడడం బాగా సరిపడనంత అనేది వెంటనే 2-3 రోజులకు రాకపోవచ్చు. ఒక్కోసారి వారం, 10 రోజులు, 2 weeks కూడా పట్టచ్చు ఫర్ ద లాక్టేషన్ టు కిక్ స్టార్ట్. అలాంటప్పుడు ఐడియల్గా తల్లిపాలు మాత్రమే
పట్టించాలని మేము పిల్లల డాక్టర్ అందరం చెప్తాము. కానీ ఒకవేళ బిడ్డకి పాలు చాలా ఏడుస్తుంటే కనుక దయచేసి మనం సప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బెస్ట్గా బయట పాలు తాగించండి. అందులో బెస్ట్ ఈజ్ ఫార్ములా ఫీడ్స్. దే ఆర్ సేఫ్ అండ్ క్లీన్ అండ్ న్యూట్రిషియస్లీ గుడ్. అండ్ ఇవి కూడా మేము ఎక్కువ రోజులు వాడమని చెప్పాం, తల్లి దగ్గర పాలు పడేంత వరకు మాత్రమే. ఇవి ఎట్లా పట్టించాలి? తల్లి దగ్గర అటు ఇటు 2 పక్కల రొమ్ము పట్టించిన తర్వాత ఈ డబ్బా పాలు కలిపి చెప్పిన పరిమాణంలో 30 ml అంటే 1 ounceకి 1 స్కూప్ ఒక చెంచా పొడి వేసి కలిపి దాన్ని కప్ అండ్ స్పూన్ ఒక గిన్నెలో చెంచాతో కానీ లేదు చక్కగా ఉగ్గు గిన్నెతో కానీ పాలు పట్టించాలి బిడ్డ తాగినంత. మనం ఇలా ఒక 3-4 రోజులు పట్టించామనుకోండి, తల్లి దగ్గర పాలు పడిపోతాయి హ్యాపీగా, ఇంకా ఈ బయట పాలతో అవసరం ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్, దయచేసి బాటిళ్ళు నిప్పులు అలవాటు చేయొద్దు. ఎందుకు అంటే ఒకటి పాల సీసా పేకలు అలవాటు చేస్తాం అనుకోండి, బిడ్డకి నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటే ఈ పేక అలవాటు అయిపోతుంది. తర్వాత తల్లి దగ్గర రొమ్ము పట్టడం అనేది సక్సెస్ఫుల్గా అవ్వదు. ఇంకోటి ఈ సీసా పాలు అనేది ఒక్కసారి అలవాటైపోతే బిడ్డ తర్వాత తల్లి దగ్గర పాలు బాగా పడినా సరే తాగరు. ఎందుకు అంటే ఫీడింగ్ ఫ్రమ్ ఏ బాటిల్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, అనాయాసంగా బేబీ పడుకుని సీసా పెట్టగానే పాలు పడిపోతే హ్యాపీగా తాగేస్తాడు. అదే తల్లి దగ్గర పాలు తాగాలనుకోండి, బేబీ హ్యాస్ టు ఫ్లెక్స్ హర్ మజిల్స్. సో కసరత్తు చేసినట్టుగా కష్టపడాలి, ఎనర్జీ ఖర్చు పెట్టాలి. సో అందుకని బేబీ విల్ చూస్ ద ఈజియర్ ఆప్షన్. సో దయచేసి పాల సీసాలు పేకలు అలవాటు చేయొద్దు. ఇంకా ఫీడింగ్ అయిపోతే కనుక ఫస్ట్ డే గో ఫర్ ఏ పీడియాట్రిషియన్స్ చెకప్. పిల్లల డాక్టరు ఫస్ట్ డే టాప్ టు బాటమ్ మొత్తం బేబీని నకసిక పర్యంతం చెక్ చేస్తాము మేము. అందులో ఏమన్నా కొన్ని పుట్టుకతో కొన్ని అవకరాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అన్నీ చెక్ చేస్తాం. కొంతమందికి ముక్కుల వెనకాల పాసేజెస్ సరిగా ఉండకపోవచ్చు, అంగట్లో మురులు ఉండొచ్చు, లేకపోతే కింద విరోచనం వెళ్ళే ద్వారం ఫామ్ అవ్వకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తాం. సో ఫస్ట్ డే పీడియాట్రిషియన్స్ చెకప్ ఈజ్ ఏ మస్ట్. తర్వాత పల్స్ ఆక్సిమీటర్ చెకప్ అండి. పల్స్ ఆక్సిమీటర్తో బేబీ యొక్క ఆక్సిజన్ పర్సంటేజు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు ఒకసారి చెకప్ చేస్తాం. ఇంకోటి వీళ్ళకి ఫస్ట్ డే 3 వ్యాక్సిన్స్ వేయించాలి. ఒకటి బీసీజీ, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండ్ ఓరల్ పోలియో డ్రాప్స్. ఇందులో బీసీజీ ఫస్ట్ నెలలో ఎప్పుడైనా వేయచ్చు, కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అంటే జాండీస్ రాకుండా వేసే వ్యాక్సిన్ మాత్రం విత్-ఇన్ 12 hours ఆఫ్ లైఫ్ వేస్తే దట్ ఈస్ వెరీ బెస్ట్. అండ్ ఒకవేళ పుట్టినప్పుడు విటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఇప్పుడు బిడ్డకి విటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వాలి, తర్వాత కొన్ని సమస్యలు రాకుండా ఉండడానికి. తర్వాత కేర్ టేకర్స్ ఫస్ట్ 24 గంటల్లో బేబీని కనిపెట్టుకుని ఉండాలి. యూరిన్ పాస్ చేసిందా లేదా, స్టూల్ మోషన్ పాస్ చేసిందా లేదా, ఇవన్నీ చూస్తుండాలి. యూజువల్గా నూతన శిశువులు యూరిన్ కానీ మోషన్ కానీ ఫస్ట్ 24 hours పాస్ చేస్తారు. సో చాలామంది మొదటి 12 గంటల్లో పోయకపోతే యూరిన్ పోయకపోతే కంగారు పడుతుంటారు. అవసరం లేదు, ఫస్ట్ 24 గంటలు యూరిన్ మోషను పాస్ చేస్తే సరిపోతుంది. తర్వాత కేర్ టేకర్స్ ఈ బేబీస్ని చక్కగా గమనించుకుంటూ ఉండాలండి. నార్మల్ హెల్దీ బేబీ ఎలా ఉంటారు, చక్కగా పింక్గా మధ్య మధ్యలో కాళ్ళు చేతులు ఆడించుకుంటా అండి నవ్వుతా అప్పుడప్పుడు ఉంటారు. సో దట్ మీన్స్ దట్ బేబీ ఈజ్ హెల్దీ. అట్లా కాదు బేబీ డల్గా ఉంది. ఎందుకంటే కొంతమందికి పుట్టిన తర్వాత 36-37 వారాల్లో పుట్టారనుకోండి, వాళ్ళకి లేకపోతే టర్మ్ బేబీస్ కూడా ఒక్కోసారి కొంతమందికి పుట్టినప్పుడు బాగానే ఉంటారు, 3-4 గంటలు అయ్యేటప్పటికి వాళ్ళు నిదానంగా ఆయాసం మూలగడం మొదలు పెడతారు. దీన్ని మేము ట్రాన్సియంట్ టెకిప్నియా అంటాం. సో కాబట్టి పుట్టినప్పుడు బాగానే ఉన్నారు కదని వాళ్ళని వదిలేకుండా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఒకవేళ డేంజర్ సైన్స్ లైక్ ఆయాసం, బ్లూయిష్గా ఉండడం, బేబీ యాక్టివ్గా లేకపోవడం, పొట్టుబ్బరం, పసరు వాంతులు అలాంటివి ఏమన్నా అయితే మాత్రం వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి. సో ఫస్ట్ అవర్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ న్యూ బార్న్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్.
థ్యాంక్ యూ సో మచ్. మాధవీయ, ఒక పిల్లల డాక్టర్ గారు.